నామినేషన్లలో మేమందరం కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టాలని చెప్పేసి మేమందరం కూడా ఆ యొక్క జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ప్రచారం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే కానీ కాంగ్రెస్ పార్టీకే కానీ దాదాపు మేము నామినేషన్లు వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చేసిన చారిత్రక తప్పిదం ఏదన్నా ఉందంటే ఎస్సీల వర్గీకరణ చట్టాన్ని తీసుకురావడం. దాన్ని మీరు వెంటనే వర్గీకరణ చట్టాన్ని సవరించాలి, మాకు 2% అదనంగా రిజర్వేషన్ ఇవ్వాలి, 20 లోపు మాకు రోస్టర్ పాయింట్లు ఇవ్వాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున 6 నెలలుగా ఉద్యమిస్తున్నప్పటికీ మా మాటను పట్టించుకోకుండా మా సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని కూడా తెలిసి కూడా ఈరోజు మాతో చర్చించకుండా చేసిన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చేసిన వర్గీకరణలో మాల సామాజిక వర్గ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు మంత్రులకు కూడా చెప్పకుండా చేసిండా తెలిసి చేసిండా అనేది మా మాల సామాజిక వర్గానికి సంబంధించిన బట్టి విక్రమార్క గారు, మాల మానాడు జాతీయ అధ్యక్షుడు ఉన్నటువంటి అద్దంకి దయాకర్ గారు 1.5 ఇయర్గా మాట్లాడకుండా ఉండి ఈరోజు మొన్న ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మేము ఆ వర్గీకరణ చట్టాన్ని రోస్టర్ పాయింట్ను ముఖ్యమంత్రితో మాట్లాడతానని చెప్పిందంటే మరి ఈరోజు ముఖ్యమంత్రి గారికి శకదలిగింది. మాల సంఘాల జేఏసీ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో పోటీ చేస్తుందని చెప్పి అదేవిధంగా ఆయనను అద్దంకి దయాకర్ గారిని పిలిచి మీరు ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పడం వల్ల ఆయన ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. అదేవిధంగా వివేక్ వెంకటస్వామి మంత్రి గారు మొన్న బిఎంఐ పార్టీ ఆఫీసు ఓపెనింగ్లో మాల సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని చెప్పేసి అని కూడా చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాలలకు వర్గీకరణ వల్ల అన్యాయం జరిగిందని మీకు తెలిసింది. మీరు ఏం చేయాలండి? మీరు వెళ్ళి ముఖ్యమంత్రిని కూర్చుండబెట్టి, మీకు ప్రజాస్వామ్యం ఎక్కువ కదా, డెమోక్రసీ ఉన్న పార్టీ కదా, మీరెందుకు ముఖ్యమంత్రికి తోటి కూర్చొని మాట్లాడి మీరు ఎమ్మెల్యేలు మంత్రులు మాల సామాజిక వర్గంకి అన్యాయం జరిగింది 6 నెలలుగా వచ్చిన నోటిఫికేషన్లలో మాకు మా విద్యార్థులకు మా నిరుద్యోగులకు మా యొక్క ప్రమోషన్లో అన్యాయం జరిగిందని ఎందుకు ముఖ్యమంత్రి మాట్లాడలేరు? మీరు ఒకవేళ రేవంత్ రెడ్డి మన మీద ఒకవేళ ఆయన మనల్ని రాజకీయంగానో లేకపోతే ఆర్థికంగానో లేకపోతే మన సమాజాన్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మల్లికార్జున్ దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళి మాట్లాడలేకపోయారు అని మేము అడుగుతూ ఉన్నాం. ఒక ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్కి ముందు అనుకుంటా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే మాల సామాజిక వర్గం బ్రాహ్మణుల లెక్క అన్నాడు, మేము మాదిగలు మా లెక్క అని చెప్పేసి అని ఒక సందర్భంలో మాట్లాడి గుర్తు చేస్తూ ఉన్నా. ఆ రోజు మాకు అర్థం కాలేదు ఈయన ఏ యొక్క ఉద్దేశంతో అంటున్నాడని. తీరా తెలిసింది ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో చట్టాన్ని ప్రవేశపెట్టి మాకు రిజర్వేషన్లో 5% ఇచ్చి మాకు 22 తర్వాత రోస్టర్లు ఇచ్చినామంటే మా మీద కక్ష కట్టినవు. డిప్యూటీ సీఎంకు నీకు పంచాయతీ ఉన్నా అదేవిధంగా మా వివేక్కు నీకు పంచాయతీ ఉన్నా అది మీరు తేల్చుకోవాలి. కానీ మా మాల సామాజిక వర్గ జీవితాల్లో చీకటి నింపినటువంటి నిన్ను ఓడగొడతాం జూబ్లీహిల్స్ ఎలక్షన్లు అని చెప్పేసి అని గుర్తు చేస్తూ ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలారా, మీకు ఎలక్షన్లో మీకు రకరకాల మభ్య పెట్టచ్చు, మాయ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ మీ యొక్క జీవితాలు ఈరోజు మీ చేతిలో ఉన్నాయి. ఓటు అనేది ఆయుధం బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చాడు. ఆ ఓటు ఆయుధంతో మనకు రిజర్వేషన్ లేకుండా చేసిన వీళ్లను బొందబెట్టండి, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టండి అని చెప్పేసి అని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. ఒక ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్కి ముందు అనుకుంటా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే మాల సామాజిక వర్గం బ్రాహ్మణుల లెక్క అన్నాడు, మేము మాదిగలు మా లెక్క అని చెప్పేసి అని ఒక సందర్భంలో మాట్లాడి గుర్తు చేస్తూ ఉన్నా. ఆ రోజు మాకు అర్థం కాలేదు ఈయన ఏ యొక్క ఉద్దేశంతో అంటున్నాడని. తీరా తెలిసింది ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో చట్టాన్ని ప్రవేశపెట్టి మాకు రిజర్వేషన్లో 5% ఇచ్చి మాకు 22 తర్వాత రోస్టర్లు ఇచ్చినామంటే మా మీద కక్ష కట్టినవు. డిప్యూటీ సీఎంకు నీకు పంచాయతీ ఉన్నా అదేవిధంగా మా వివేక్కు నీకు పంచాయతీ ఉన్నా అది మీరు తేల్చుకోవాలి. కానీ మా మాల సామాజిక వర్గ జీవితాల్లో చీకటి నింపినటువంటి నిన్ను ఓడగొడతాం జూబ్లీహిల్స్ ఎలక్షన్లు అని చెప్పేసి అని గుర్తు చేస్తూ ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలారా, మీకు ఎలక్షన్లో మీకు రకరకాల మభ్య పెట్టచ్చు, మాయ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ మీ యొక్క జీవితాలు ఈరోజు మీ చేతిలో ఉన్నాయి. ఓటు అనేది ఆయుధం బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చాడు. ఆ ఓటు ఆయుధంతో మనకు రిజర్వేషన్ లేకుండా చేసిన వీళ్లను బొందబెట్టండి, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టండి అని చెప్పేసి అని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా వివేక్ వెంకటస్వామి మంత్రి గారు మొన్న బిఎంఐ పార్టీ ఆఫీసు ఓపెనింగ్లో మాల సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని చెప్పేసి అని కూడా చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాలలకు వర్గీకరణ వల్ల అన్యాయం జరిగిందని మీకు తెలిసింది. మీరు ఏం చేయాలండి? మీరు వెళ్ళి ముఖ్యమంత్రిని కూర్చుండబెట్టి, మీకు ప్రజాస్వామ్యం ఎక్కువ కదా,
డెమోక్రసీ ఉన్న పార్టీ కదా, మీరెందుకు ముఖ్యమంత్రికి తోటి కూర్చొని మాట్లాడి మీరు ఎమ్మెల్యేలు మంత్రులు మాల సామాజిక వర్గం అన్యాయం జరిగింది 6 నెలలుగా వచ్చిన నోటిఫికేషన్లలో మాకు మా విద్యార్థులకు మా నిరుద్యోగులకు మా యొక్క ప్రమోషన్లో అన్యాయం జరిగిందని ఎందుకు ముఖ్యమంత్రులు మాట్లాడలేరు? మీరు ఒకవేళ రేవంత్ రెడ్డి మన మీద ఒకవేళ ఆయన మనల్ని రాజకీయంగానో లేకపోతే ఆర్థికంగానో లేకపోతే మన సమాజాన్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మల్లికార్జున్ దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళి మాట్లాడలేకపోయారు అని మేము అడుగుతూ ఉన్నాం.